వీడియో లాస్ట్ దాకా చూడండి. సపరేట్ అయింది. అన్నం పోపు ఎలా వేసుకున్నాం, ఇప్పుడు కోడిగుడ్డు పోసుకొని వేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన అన్ని రెడీ పెట్టుకున్నాం. గుడ్లును ఉల్లిగడ్డలు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం. అందులో కొంచెం నూనె పోసుకున్నాం. పోపిత్తులు, కళ్యామాకు, ఉల్లిగడ్డలు ఇలా దూరగా గోలించుకోవాలి. ఒక చెంచాడు పసుపు, అర చెంచాడు ఇంగు, ఇలా కోడిగుడ్డు కొట్టి ఇట్లా పోసుకోవాలి. ఇలా ఇందులో 4 కోడిగుడ్లు పోసుకోవాలి. ఇందులో కోడిగుడ్డు పోసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలపాలి. కొంచెం అంత ఉప్పు చల్లుకోవాలి. కొంచెం కారపొడి చల్లుకోవాలి. అన్నానికి ముందే కారం ఉప్పు కలిపి పెట్టినాం కాబట్టి దీనితో కొంచెం చల్లుకోవాలి. కొద్దిగా మసాలా చల్లుకోవాలి. ఇలా దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి. ఇంజనీర్ చేయాలి. ఇందులో ఈ అన్నం వేసుకోవాలి. ముందుగానే కారపొడి, ఉప్పు, మసాలా, అల్లం వెల్లిపాయ కలిపింది. ఇలా మొత్తం కలపాలి ఒకసారి. ఇలా కలిపిన వాళ్ళే ఒక 10 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి మూత పెట్టి. కోడిగుడ్డ పోపన్నం రెడీ అయింది. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కోడిగుడ్ల పోపన్నం రెడీ అయింది. గుమగుమలాడేది. మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.